అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం పౌరులందరికీ నా నమస్కారం. ఈరోజు 10 సెప్టెంబర్, ఇప్పుడు 10:30 టైం అవుతుంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా గోదావరి భద్రాచలంలో లెవెల్ చూస్తే 45 ఫీట్ దాకా ఉంది. 43 ఫీట్ మన ఫస్ట్ వార్నింగ్ లెవెల్ కాబట్టి ఆల్రెడీ అది దాటింది. సో అందరూ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న జనాలకి నా విజ్ఞప్తి, మీరు దయచేసి బయట వెళ్ళడం, పొలాల్లో వెళ్ళడం, వాగు దగ్గరికి వెళ్ళడం అట్లాంటివి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. వాగులు కూడా చాలా పొంగి ప్రవహిస్తున్నారు. సో తాలిపేరు నుంచి కూడా 1,00,000 కంటే ఎక్కువ క్యూసెక్స్ ఫ్లో వస్తూ ఉంది. ఇంకా మనకి సమాచారం ఏముందంటే ఇంద్రావతి మరియు శబరి ఈ రెండు నదులు ఆ ప్రాంతంలో చాలా భారీ వర్షం జరుగుతుంది. సో దానివల్ల ఇప్పటికే మన లెవెల్ 45 ఫీట్ ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి వరకు మనకి లెవెల్ పెరుగుతూ పోతుంది. రేపు కూడా ఆ ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్ నుంచి ఏదైనా లో ప్రెషర్ పాయింట్ ఒడిశా ఆంధ్ర వైపు పోతుందో దానివల్ల అక్కడ భారీ వర్షం ఎఫెక్ట్ మనకి రేపు కనపడుతుంది. సో అన్ని ఈ అంచనాలు చూస్తే మనకి లెవెల్ గోదావరిలో చాలా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన గణపతి ఉత్సవం మనం పండుగ జరుగుతుంది. ఈ మధ్యలో గోదావరి నది దగ్గర మనకి గణపతి బాప్పాకి అర్చన చేయడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తే జనాలకి ప్రమాదం ఉంటుంది. సో నా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే ఈ అన్ని అంశాలు గుర్తించి నది నుంచి దూరంగా ఉండాలి. నది ప్రాంతంలో ఉన్న ఊరందరికీ అనౌన్స్మెంట్ ఈరోజు మేము చేస్తూ ఉన్నాము. దయచేసి ఎవరు కూడా ప్రమాదకర సిచ్యువేషన్లో స్టక్ అవ్వద్దు అని నా అన్ని ప్రయత్నాలు మా యంత్రాంగం చేస్తుంది. మీరు కూడా అందరూ సహకరించాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.